అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ లెక్చర్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి ఆ లెక్చరు? యెస్. ఎక్సెల్‌లో పివోట్ టేబుల్స్‌లో మనము ఒక 10 మినిట్స్ లోపలే మాస్టర్ అవ్వగలమంటారా? మాస్టర్ పివోట్ టేబుల్స్ అంట. ఏంటో చూద్దామా అసల? అంటే నేను ఒక సూపర్ ఈజీ స్కిల్‌ని మీ యొక్క కెరియర్‌లో యాడ్ చేయటానికి ట్రై చేయండి అనేదే నా యొక్క ఉద్దేశ్యం ఇక్కడ. అయితే చూద్దాం. ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఓకేనా? ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ యాడ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ప్రొడక్టివ్గా కావాలంటే రెస్ట్ తీసుకోండి. అయితే స్కిల్ని మీరు షార్ప్గా అప్లై చేయడం వల్ల అలాంటి యొక్క మెంటాలిటీ మీకు ఆటోమేటిక్గా స్కిల్ లెవెల్ బిల్డ్ అవుతుంది అనమాట. చూద్దామా? సో చూడండి, ఎక్సెల్ పివోట్ టేబుల్ ఎక్సర్సైజ్ నేను రెడీ చేశాను. డేటా సేల్స్ డేటా ఏదైతే ఉందో డేటు, నేము, ప్రొడక్ట్, కలరు లైక్ ప్రొడక్ట్ యొక్క కలరు అండ్ రీజియన్, యూనిట్స్, సేల్స్ అని ఈ డేటా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ డేటాని ఏదో ఒక సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేసి క్రియేట్ ఏ టేబుల్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే అన్నాను. సో ఇట్ ఈస్ అ టేబుల్ క్రియేటెడ్ ఏ టేబుల్ అనమాట, లోకల్ డేటా టేబుల్ లాగా. సో ఎప్పుడైతే టేబుల్ లాగా క్రియేట్ అవుతుందో మనము డైరెక్ట్గా ఇన్సర్ట్కి వెళ్ళిపోయి పివోట్ టేబుల్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ పివోట్ టేబుల్ నేను క్లిక్ చేసినప్పుడు ఇన్సర్ట్లో న్యూ వర్క్ షీట్లో చేయాలా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో చేయాలా అంటుంది. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ రెండింటిలో న్యూ వర్క్ షీట్ ఏంటంటే హ్యూజ్ డేటా ఎప్పుడైతే ఉంటుందో మీకు న్యూ వర్క్ షీట్కే మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఎనాలిసిస్ రిపోర్ట్స్ అన్ని క్లియర్గా ఒకసారి మీకు స్పష్టంగా క్లియర్గా కనబడతాయి. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇదే షీట్లో ఇక్కడ ఎక్కడన్నా సెల్ రెఫరెన్స్ ఇస్తే మీరు లొకేషన్ ఆ షీట్ దగ్గర తక్కువ డేటా ఉన్నప్పుడు సింపుల్ రిపోర్ట్లు ప్రాక్టీస్ పరంగా చేసేటప్పుడు ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ న్యూ షీట్. ఓకే కొట్టేశాను, డన్. సో న్యూ షీట్ 1 క్రియేట్ అయింది, పివోట్ టేబుల్ రెడీగా ఉంది. పివోట్ టేబుల్లో ఏంటంటే అనాలిసిస్ని మనం తక్కువ టైంలో నేర్చుకునే విధానంలో ఒక 2 స్కిల్స్ని మనం యాడ్ చేద్దాం అనేది నా ఉద్దేశం ఇక్కడ. చూడండి, పివోట్ టేబుల్లో సింపుల్గా డేటు, నేము, ప్రొడక్ట్ మన డేటాలో ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఈ హెడ్డింగ్స్ అన్ని కాలమ్స్ అన్ని మనకి పివోట్ టేబుల్ ఫీల్డ్స్లో కనిపెడతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేమ్ తీసుకొచ్చి డ్రాగ్ చేసి రోస్లో వేసా. అంటే రోస్లో నేమ్స్ అనేది వస్తాయి. రోస్లో వేస్తారా, కాలమ్స్ వేస్తారా, మీ ఇష్టం. అది మీకు రిపోర్టు బిజినెస్ రిక్వైర్మెంట్ అంటారు దాన్ని. అది ఏ విధంగా కావాలో ఆ విధంగానే మీరు ప్రిపేర్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి ఈ పర్టికులర్ పర్సన్, సేల్స్ పర్సన్ ఎంత సేల్ చేశాడు అనేది నేను వాల్యూస్లో అమౌంట్ కదా, టోటల్ వాల్యూ, అతను చేసిన టోటల్ వాల్యూ మొత్తం ఇక్కడ రైట్ సైడ్లో అంటే ఆ ఫీల్డ్ని డ్రాగ్ చేసిన సమ్లో వేస్తే ఆటోమేటిక్గా క్యుములేటివ్ రిపోర్ట్ అంటే టోటల్స్ చేసేసిన రిపోర్ట్ అంతా గ్రాండ్ టోటల్ అని సమ్ మొత్తం అంతా వచ్చేసింది. నేను ఏమైనా చేశానా? ఎంత ఈజీగా మీరు డేటా అనాలిసిస్కి సంబంధించిన రిపోర్ట్స్ని తయారు చేసుకోవచ్చండి. అయితే మంత్ వైజ్, ఇయర్ వైజ్ ఇవన్నీ ఎలా చేస్తాం? ఇంకా అప్లై చేద్దామా? చూద్దాం. ఒక కాలం ఏదైతే సెల్లో ఒక సెల్ ఏదైనా సెలెక్ట్ చేస్తే మీకు పివోట్ టేబుల్ ఎనలైజ్ అనే ఆప్షన్ మీకు ఆటోమేటిక్గా ఎక్సెల్ ఎనేబుల్ చేస్తుంది. ఆ మెనూ ఐటమ్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ టైమ్ లైన్ చూడండి, డేట్ వైజ్ ఇన్సర్ట్ టైమ్ లైన్, డేట్ వైజ్. అయితే మీకు ఈ కాలంలో డేట్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మన సేల్స్ డేటాలో డేట్ ఉంది కదా, సో ఇట్ ఈస్ అ గివెన్ డేట్. అయితే చూడండి, టైమ్ లైన్లో మనకి దీన్ని స్క్రాల్ చేస్తూ జనవరి, ఫిబ్రవరి మనకి ఏ మంత్లో ఉన్న డేటా అనేది చూసుకోండి. కొంచెం ఒక్కసారి చూసుకుని జనవరిలో ఉన్నట్టు ఉంది డేటా, అదిగోండి ఈ స్లైసర్ అనమాట. ఈ స్లైసర్ని చూస్తే ఎంత పర్టికులర్గా జనవరి డేటా మాత్రమే నాకు ఫిల్టర్ చేసి ఇచ్చిందండి, జనవరి డేటా మాత్రమే. అయితే మీకు ఏ విధంగా ఈ టైం లైన్ ప్రకారము చూస్తే చూడండి, ఈ టైం లైన్ ఏం చేస్తుంది, ఫాస్టర్ అండ్ ఈజియర్ టు సెలెక్ట్ టైం పీరియడ్స్. అండ్ పివోట్ టేబుల్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ చేసేసి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మనకి తీసుకొచ్చి చూపించేయడం జరిగింది. అయితే ఇంకా 2016 డేటా, ఆ రిలవెంట్ డేటా ఉందన్నమాట. సో ఇయర్ మార్చుకొని మనం ఇక్కడ మంత్స్, ఇయర్స్ ఏంది మార్చుకోవచ్చు. మీరు ఆప్షన్స్ ఉన్నాయి, డేసా, క్వార్టర్సా, ఇయర్సా. ఎస్, యూ కెన్ మేక్ ఇట్. ఆ విధంగా డేటా ఫిల్టర్ చేసేసి మనకి తీసుకురావడం జరుగుతుంది. సో ఎంత బ్యూటిఫుల్ అండి ఇది, ఎంత బ్యూటిఫుల్ కదా. సో అదే విధంగా చూడండి, ఫుల్లీ రెస్పాన్సివ్. ఏ మంత్ సెలెక్ట్ చేస్తే ఆ మంత్కి ఫిల్టర్ అయిపోతుంది డేటా. దట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వెరీ క్లీన్లీ. ఎస్, అది అలా ఉంచితే మళ్ళీ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు టేబుల్ అనలైజ్ వచ్చింది. ఇన్సర్ట్ స్లైసర్ అన్న, ఇన్సర్ట్ స్లైసర్లో రీజన్ వైజ్ స్లైస్ చేద్దామా, ప్రొడక్ట్ వైజా, యూనిట్ వైజా, లేకపోతే నేమ్ వైజా, ఎట్లా అంటే అట్లా. నేను ఒక రీజన్ అనేది ఉంది కదా, రీజన్ అనేది ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని అనుకున్నా. చూడండి, వీటిల్లో ఈ పర్టికులర్ యూజర్స్ ఏదైతే ఫిల్టర్ అయిన డేటాలో ఎనాలిసిస్ చేయటానికి, మోర్ ఎనాలిసిస్ చేయటానికి ఈస్ట్ రీజన్ పర్సన్స్ చాలు.
చూడండి ఆటోమేటిక్గా రెస్పాన్సివ్గా. నేనేమన్నా కోడ్ రాశానా ఇక్కడ, నేనేమన్నా ఫార్ములా రాశాను, ఆటోమేటిక్గా ఎక్సెల్ అన్నీ చేసి పెట్టుంది. ఎలా యూజ్ చేయడం తెలిస్తే, ఇలా సింపుల్ స్టెప్స్ రియల్ టైం డేటాతో ఎలా యూజ్ చేయటం అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. థియరిటికల్గా చాలా చదివేశాను నేను, బట్ హౌ టు డూ అనేది మేజర్గా టెక్నికల్ స్కిల్స్ అనేది ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా మీకు ఆ రియల్ టైం డేటాని ఏం చేస్తే ఏమొస్తుంది, మన రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, మనకి మేనేజ్మెంట్ కానీ టీమ్ కానీ ఏం రిక్వైర్మెంట్ ఇస్తున్నారు, మనం ఏం చేయాలి, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ అల్టిమేట్లీ వెన్ యూ ఆర్ సిట్టింగ్ అట్ యువర్ జాబ్ ప్లేస్. సో ఆ విధంగా ట్రై చేయండి. సో నార్త్ డేటా అన్నాను అనుకోండి, నార్త్, సౌత్ జోన్, ఏ జోన్ అయితే ఆ జోన్ కాదు, నాకు 2 కావాలి, కంట్రోల్ హోల్డ్ చేసి 2 జోన్లు సెలెక్ట్ చేయండి, కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయండి, మల్టిపుల్ సెలెక్షన్, దట్స్ ఇట్. ఒకటే కావాలనుకుంటే సింగిల్ క్లిక్, అంతే అండి. ఈ విధంగా అదర్స్ కన్నా కూడా మీరు మల్టిపుల్ స్కిల్స్ని మీ కెరియర్లో యాడ్ చేసుకుంటారు మీ రెజ్యూమ్లో. ఈజీగా తక్కువ టైంలో, లైక్ వర్క్ ఎఫిషియెంట్లో బోల్ టైంని సేవ్ చేసుకుంటూ స్పీడీ ప్రొడక్టివ్గా మీ అనాలిసిస్ రిపోర్ట్స్ని తయారు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి కోర్సెస్ మోర్ రెస్పాన్సివ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్లు తయారు చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి మీకు. ఓకే, అండ్ ఇలాంటి కోర్సెస్ కనుక ఆన్లైన్లో మీరు సెల్ఫ్ బేస్డ్లో నేర్చుకుందాం అనుకుంటే హరి సిస్టమ్స్ కూడా ఇలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. కంప్లీట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో మనం కోర్సు లింక్ వేస్తాము. అయితే ఆఫర్స్లో ఉంటుంది ఈ కోర్సు, లైఫ్ టైం యాక్సెస్ అండ్ 24/7 ఎప్పుడైనా యాక్సెస్ చేస్తూ ఉండొచ్చు. తర్వాత కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేషన్ అని ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెప్ట్ చేసే సర్టిఫికేట్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, ట్రై చేస్తే ఒకసారి డెమో లెక్చర్స్ ఉంటాయి, ట్రై చేయండి. తర్వాత ఇఫ్ యూ ఫీల్ ఎస్ రియల్లీ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ లెక్చర్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. బాయ్ బాయ్.